పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక బీఆర్ఎంవి పురపాలక సంఘం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కఫ్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చెదల్వాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు క్రీడా సామాగ్రి కిట్లను అందజేశారు. క్రీడలను సంయుక్తంగా కలిసి ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం క్రీడలను మంత్రి రామానాయుడు, జిల్లా కలెక్టర్ చెదల్వాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత 11 సంవత్సరాలుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3 రోజులు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కారుమూరి వెంకటరత్న, నరసింహరాజు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, ప్రజలు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. All of you. 2014 సంవత్సరంలో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క సంబరాలను మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ వచ్చాం. గత 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైన పాలనలో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున కూడా సంక్రాంతి సంబరాలని పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించుకున్నామని అంటే ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అండదండలు, ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండడమే. అందుకు ముందుగా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. సంక్రాంతి అయిపోయాక మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అయితే సంక్రాంతి అతి గొప్పగా జరగడానికి ఇక్కడ మన జిల్లా పెట్టింది పేరు. మంచి కార్యక్రమాలకి చిరునామా అయిన మన మంత్రి గారు ఇక్కడ ఏమీ చేయకూడదు అనేది యువతకి చెబుతూ ఏమి చేయొచ్చు అనే మంచి కార్యక్రమాల వైపు వారిని దృష్టి మరలిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ స్పోర్ట్స్ని అరేంజ్ చేయడం యువతకి